ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అచ్చంపేట మండలం ఉమామహేశ్వరంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. పలు చోట్ల చెరువులు నిండి వాగులు వంకలు పారుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ స్పష్టం చేశారు. జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అటు బంగాళాఖాతంలో ఇటు అరేబియా మహాసముద్రం రెండు దిక్కుల నుండి ఒక తుఫాను ఏర్పడడం జరిగింది. కాబట్టి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఎక్కడైనా కాలువలు, తర్వాత ఒరేలు ఇవి చిన్నయని మనం ఎప్పుడు అనుకోరు. దయచేసి అవి కొండల మీద నుండి కానీ వారు ప్రాంతాల నుండి కానీ నీళ్లు విపరీతంగా వచ్చి మనని తీసుకుపోయే ప్రమాదం అంటే కొట్టుకునే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరికీ నా తరఫున మరి పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే పంట పొలాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నా. దాదాపుగా పొలాలకు పోకుంటేనే మంచిది. తర్వాత ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రాంతంలో కాలువలు నదులు లేని ఊర్లకు మాత్రమే మీరు పోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మూడో పాయింట్ ఏంటంటే పాత ఇళ్లలో కూలిపోయే అవకాశం ఉంది అని మీరు సస్పెక్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉండదండి. ఒకవేళ విపరీతమైన ఇబ్బంది అట్లా ఏర్పడితే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, లేదా లోకల్ ఆఫీసర్స్ తెలియజేస్తే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా షిఫ్ట్ చేసానికి మేమంతా సంసిద్ధులో ఉన్నాం. ప్రతి స్టేషన్లో ఎస్ఐ తన సిబ్బంది వాళ్ళందరికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ మిమ్మల్ని రక్షించేందుకు 24/7 రెడీగా ఉన్నారు. వాహనాలు సిద్ధంగా ఉన్నాయి, వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు, ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంది, కమ్యూనిటీ హాల్స్ సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ గారితో కూడా వారు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు దయచేసి డయల్ 100 అన్నా చేయండి, లేదా కన్సల్ట్ సంబంధిత ఎస్ఐకైనా ఫోన్ చేసి మీ యొక్క కష్టాన్ని తెలియజేయండి. వెంటనే ఇమీడియట్గా మేము వచ్చి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తాం. మూడో పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దు, కరెంటు వైర్లు ఉన్న దగ్గరికి వెళ్ళద్దు. అవి కరెంట్ పాస్ అవుతుందో లేదో తెలియక మనకు వాటిని ముట్టుకుంటే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ వ్యవహారాలు ఎక్కడైతే జరుగుతున్నాయి, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ లేదా తీగలు కానీ ఉన్న దగ్గరికి పోరాదు, ముట్టుకోవాలి. తర్వాత మీ జంతువుల పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి. ఆవులు, గేదెలు ఎక్కడైతే ఉన్నాయో అవి నీటికి దగ్గరికి తీసుకోకండి. వాటిని చక్కగా అంటే ప్రొటెక్టెడ్ ప్లేసెస్లో వాటిని రక్షితమైన ప్రాంతాలలో వాటిని ఉంచాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీరు మస్కూరి చెప్పడం జరుగుతుంది. అన్ని గ్రామాలలో టామ్ వేయించడం జరుగుతుంది. అన్ని రకాల రక్షణ పనులు ఏవైతే చేయాల్సిందో అవన్నీ చేపడతామని మీకు 24/7 అంటే 24 గంటలు ఈ వర్షాకాలం తీరే వరకు, అంటే ఈ వర్షాలు తుఫాను తగ్గే వరకు మీ సేవలో ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళని కోరుతున్నాను ఏంటంటే మీరు దీని గురించి రైట్గా పబ్లిసిటీ ఇవ్వండి, ప్రజలందరికీ ఇది చేయటట్టుగా చేయండి. అయితే చేయడం వల్ల మనం ఎవరికి నష్టం చేయలేకుండా మనం వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ. నెంబర్ మనకు మళ్ళీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం కంటే సింపుల్గా డయల్ 100 నెంబర్కి డయల్ చేయండి. ఇమ్మీడియట్గా మనకు వాడతాం. మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, అంటే తాళ్ళు కానీ లేదా టార్చ్ లైట్ కానీ అవన్నీ సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఏమైనా ఫర్దర్గా అవసరం అంటే మనం కలెక్టర్ గారు సాయం తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా సాయం తీసుకొని కూడా చేస్తాం. అంతేకాకుండా ఈ పురాణ ప్రాజెక్టు దగ్గరికి స్పీకర్ని పోవడం ఇవన్నీ కొద్దిగా చేయగలి దయచేసి ఒక 2-3 డేస్. అదే పొలానికి పోతున్నప్పుడు చిన్న కాలువలు ఉన్నాయని చెప్పి దాటడానికి ప్రయత్నం చేస్తారు. అవి చిన్న కాలువలు ఎంత రోజుల్లో తెలియదు, అది కయ్యా అంటే దాన్ని నేలను కోసుకుంటుంది ఈ స్పీడ్కు. కాబట్టి ఆ కోసిన ప్రాంతాల్లో మనం అడుగుపడితే మనకు గ్రిప్ దొరుకుతుంది, కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఆ వరేలు కానీ కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ దాటకండి. అవి దయచేసి అవి అర్థం చేసుకోండి. మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గోపాల్ శ్రీలంకపూర్ను పెబ్బేరు దాన్ని కూడా
కొట్టుకుపోయి ఇమ్మీడియట్గా మనం బ్యారికేడ్ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని రోజు అంటే రోజైన ప్లేసెస్లో ముళ్ళ కంపలు పెట్టడం జరిగింది, సైనేజెస్ పెట్టడం జరిగింది, కానిస్టేబుల్లను అక్కడ బందోబస్తు ఉంచడం జరిగింది, ఎవరు పోకుండా చూసుకోవడం జరిగింది. అదే రకంగా ఇక్కడ కూడా ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడ మనం అలర్ట్ చేస్తాము, బ్యారికేడ్ పెట్టడం జరుగుతుంది, ఎవరు పోకుండా కూడా చూస్తున్నాం.